నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రణాళికాబద్ధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. అర్హులైన వారందరికీ 2 విడతల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు. ఇళ్ల నిర్మాణాల విషయమై బోధన్ పట్టణంలో మేస్త్రీలతో సమావేశం నిర్వహించిన పిఎస్ఆర్. యజమానులకు సూచించిన ప్రొఫెషనరీ ఐపీఎస్ సాయి కిరణ్. ప్రజల రక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు చేపడుతూ ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుకుంటున్నాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండలం మోబిన్ సాబ్ తాండా, గోవింద్పల్లి, బెల్యా తాండా మరియు తండా దర్పల్లి, సల్బబండ తాండా, దమ్మన్నపేట్ గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని గ్రామాలకు అన్ని పనులను చేస్తూ వస్తున్నానని, మిగిలిన పనులను రానున్న రోజుల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. విమర్శలు చేయడం మానుకొని రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిందని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు, సొసైటీ చైర్మన్లు రాజారెడ్డి, చిన్నారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డైరెక్టర్ మాహిత్య నాయకులు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మంత్రులకు కూడా ఎంట్రీ లేదు, ధర్నా చౌకులు ఎత్తేసారు. సో ఇలాంటి సందర్భంలో ఇలా ప్రజాపాలన వచ్చిన తర్వాత మనము సెక్రటేరియట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మీరు చూడండి. ఇవాళ సెక్రటేరియట్ పోతే ఒక్కొక్క మంత్రి పేషీ దగ్గర 100 మంది ఉంటారు. అదే ప్రగతి భవన్ను మనం ఓపెన్ చేసి జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ పేరు మీద అక్కడ మరి ప్రజలకు అందుబాటులో ప్రజావాణిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ను కూడా మనము మరి ఓపెన్ చేసుకొని మరి ఇలా ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మరి ప్రభుత్వాన్ని నడపడం అంటే మామూలు విషయం కాదు. మనం ప్రజలకు వాగ్దానం ఇచ్చినాం. మరి ఇందిరమ్మ పార్టీ ఇది. మరి ఇందిరమ్మ మనమడు రాహుల్ గాంధీ వచ్చి మాట ఇచ్చిందంటే మాట తప్పద్దు అని చెప్పి 6 నూరైనా మనం చెప్పింది చేయాలని చెప్పి మరి పైసా కూడబెట్టి మనం 15 నెలల్లో ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులకు చెప్తా ఉన్నాం. గతంలో చెప్పారు పేదోడు కేసీఆర్ మన్మడు ఏదైతే బియ్యం తింటాడో పేదోడు మన్మడు కూడా అదే తినాలని చెప్పి మాట్లాడిండు. కానీ 10 ఏళ్ళైంది ఎక్కడ కూడా సన్న బియ్యం ఇయ్యలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఉగాది నుండి ప్రతి కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున 52 రూపాయలు కొని మరి మీకు అందరు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి 3 కోట్ల మంది జనాభాకి ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇలా ఈ వేదిక మీద ఉన్నటువంటి భూపతి రెడ్డి ఏం బియ్యం తింటాడో, గంగారెడ్డి ఏం బియ్యం తింటాడో, బాలరాజు గారు ఏం బియ్యం తింటాడో అదే బియ్యం ప్రతి పేదవాడు తినాలి 3 పూటలు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఒక సంకల్పం. ఇవాళ కొత్తగా రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ల నుండి ఒక రేషన్ కార్డు ఇవ్వలే.
బసవేశ్వరుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ వీరశైవ లింగాయత్ ధర్మాన్ని స్వీకరించారని లింగాయత్ సభ్యులు తెలిపారు. బసవేశ్వరుడు తమ ఆరాధ్య దైవం అని కోరిన కోరికలు నెరవేర్స్తాడని పేర్కొన్నారు. సాలూర మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బసవేశ్వర భగవాన్కి జై అనే నామస్మరణతో ప్రాంతమంతా మార్మోగింది. సందర్భంగా వీరశైవ లింగాయత్ సభ్యులు మాట్లాడుతూ బసవేశ్వర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడని అన్నారు. అయినప్పటికీ వీరశైవ లింగాయత్ ధర్మాన్ని స్వీకరించి తమకు ఆరాధ్య దైవంగా నిలిచాడని తెలిపారు. అన్ని కులాలు మతాలకు ప్రాధాన్యతనిస్తూ కుల మత భేదం లేదని తెలిపిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు అని కొనియాడారు. కార్యక్రమంలో పిఎస్ఎస్ చైర్మన్ అల్లె జనార్దన్, లింగాయత్ సభ్యులు శంకర్, వీరేశం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఓ ప్రణాళికాబద్ధంగా ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. అర్హులైన వారందరికీ 2 విడతల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. బోధన్ మండల కేంద్రంలోని మండల కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మేస్త్రీలతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమావేశమయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పి మోసం చేసిందని అన్నారు. కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బోధన్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి మొదటి విడతగా 350 ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు. అందుకోసం మేస్త్రీలతో సమావేశమై ప్రణాళికాబద్ధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఎక్కడైనా ఇళ్ల నిర్మాణానికి డబ్బులు సరిపోకపోతే ఆ గ్రామంలోని డ్వాక్రా సంఘాల నుండి అప్పు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అర్హులైన వారందరూ ఆందోళన చెందవద్దని 2 విడతల్లో ఇండ్ల నిర్మాణ పనులు చేపడతామని అందరికీ వస్తాయని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ డిసిసి జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పులి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ళకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3500 శాంక్షన్ ఇచ్చుకుంటూ దాన్ని ఒక మోడల్గా మండలకు ఒక గ్రామం చేశాం. అవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, అయితే ఉన్నాయి కాబట్టి అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా స్టార్ట్ చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది. ఒకటే ప్రభుత్వము కానీ మేము ఎమ్మెల్యేగా కానీ ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో, ఎవరైతే గుడిసెలు ఉంటా ఉన్నారో, ఎవరైతే తాటుపాలు వేసుకుంటున్నారో అటువంటి వాళ్ళ కొరకే నామ్స్ పెట్టినాయి. ముందటి లెక్క ఏదో సుదర్శన్ రెడ్డి చెప్తే అయిపోతుంది, ఇంకోళ్ళు చెప్తే అయిపోతుంది లేదు సిస్టమ్. దాంట్లో మనం నామ్స్ పెట్టారు, కంప్యూటర్ సిస్టమ్. ఇప్పుడు మనం కదా పాస్బుక్ రాంగ్ కొడితే మీకు రాదు కదా, ఇది కూడా అంతే. భూమిలో ఎట్లున్నదో ఇది కూడా అంతే ఉన్నది. కాబట్టి ఉదాహరణకి నిన్న ఎరాస్పల్లి శాంక్షన్ కాలే, ముగ్గు వచ్చింది, బేసింగ్ చేసేది. ఆ శాంక్షన్ అవుతుంది, బేసింగ్కు వేసే వరకు ముందుకు శాంక్షన్గా ఉంది, బేసింగ్ చేసినామని ఒప్పుకుంటలేదు సిస్టమ్. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి శాంక్షన్ కాగానే స్టార్ట్ చేసుకోండి, స్టేజ్ బై బిల్లు ఇస్తారు తప్పనిసరిగా. అదేవిధంగా అక్కడ కట్టేవాళ్ళు ఎక్కడైనా కొద్దిగా డబ్బులు తక్కువ పడితే డ్వాక్రా సంఘాల దగ్గరికి కూడా ఇంట్రెస్ట్కు తీసుకొని 50,000, 75,000 వాళ్ళిద్దరు సౌకర్యాలను బట్టి ఉంటుంది. కట్టేదాకుండా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈడ కూడా మన దగ్గర కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నో లోతట్టు ప్రాంతాలున్నాయని వాటిని గుర్తించామని నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, షబీర్ అలీ ఎమ్మెల్యేల సహకారంతో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలను నుడా చైర్మన్ కేశవేణు, మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ మురళి, రషీద్ ఖాన్లతో కలిసి పర్యటించారు. ఈ లోతట్టు ప్రాంతాలను గుర్తించారు.
రాబోయే వర్షాకాలంలోపు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరకుండా ఉండేందుకు డ్రైనేజీలు నిర్మించుకునేందుకు 100 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒక నెల రోజులు మాత్రమే గడువు ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డిని జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ శ్రద్ధ వహించి అవసరమైన బడ్జెట్ను త్వరగా కేటాయించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిధులు మంజూరైతే తొలి ప్రాధాన్యతగా పనులు ప్రారంభించి వర్షాకాలంలోపు పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేసి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. భూభారతితో నిర్ణీత గడువులోపు భూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. భూమి హక్కుల రికార్డుల్లో ఏవైనా లోటుపాట్లు, తప్పులుంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ROR చట్టం వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. నవీపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరయ్యారు. మొదట మండలంలోని 38 మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని అన్నారు. భూమి హక్కుల రికార్డుల్లో ఏవైనా లోటుపాట్లు, తప్పులుంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ROR 2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఈ కొత్త చట్టం వల్ల రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపరిచిన కీలక అంశాల గురించి PowerPoint ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే అధికారులే గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారని వివరించారు. ఈ అర్జీలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తప్పులను సవరిస్తారని, ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. అప్పీలు చేసుకున్న సన్న, చిన్నకారు, పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. రైతులు భూ సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో వాటిని పరిష్కరించి రైతుల భూములపై వారికి హక్కులు ఏర్పరుస్తూ వారికి పూర్తి భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పొందుపరుస్తారని కలెక్టర్ తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు సర్వే మ్యాప్ రూపొందించి పట్టా పాస్బుక్కు జతపరుస్తానని అన్నారు. ఆధార్ తరహాలోనే భూముల వివరాలతో కూడిన భూదార్ నెంబర్ కేటాయిస్తారని తెలిపారు. ఈ చట్టంలో ఇంటి స్థలాలకు, అబాది, వ్యవసాయేతర భూములకు కూడా హక్కుల రికార్డు ఉంటుందని అన్నారు. ఎవరైనా మోసపూరితంగా హక్కుల రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూదాన్, అసైన్, దేవాదాయ, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే అలాంటి పట్టాలను రద్దు చేసే అధికారం భూభారతి ద్వారా అధికారులకు కల్పించారని వివరించారు. తహసీల్దార్, RDOలకు దరఖాస్తులు చేసుకుని సమస్యలు పరిష్కరించుకునేలా భూభారతి వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వం కొత్త ROR చట్టంలో పెండింగ్ దరఖాస్తులను RDOలు పరిశీలించి క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. అర్హులైన రైతులు ఈ చట్టంపై అవగాహనను పెంపొందించుకొని భూ సమస్యలుంటే గ్రామ సభల్లో అధికారులకు అర్జీలు అందించి పరిష్కరించుకోవాలని, ధరణి పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ RDO స్రవంతి, జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామచందర్, మాజీ ZPTC శ్రీనివాస్ గౌడ్, MRO వెంకటరమణ, MPDO నాగనాథ్, మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. డైమెన్షన్స్, అది ఆ షేప్ ఎలా ఉంది, లెంత్ ఎన్ని ఫీట్లు, విడ్త్ ఎన్ని ఫీట్లు అనేది డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. సో అదేవిధంగా మనకి వ్యవసాయ భూములకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా ఆ సర్వే మ్యాప్ అనేది అటాచ్ చేయడం అనేది ఫ్యూచర్లో మనకి కంపల్సరీ చేయడానికి కూడా ఈ చట్టంలో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు భూదార్ అనేది కూడా మనకి ఏ విధంగా అయితే ప్రతి మనిషికి ఒక ఆధార్ నెంబర్ ఉంటుందో, ఒక యునిక్ నెంబర్ ల్యాండ్ పార్సెల్కి ఉండే విధంగా మనకి చట్టంలో ఉంది. సో అది కూడా భూదార్ అనేది కూడా మీకున్న ల్యాండ్ పార్సెల్స్కి ఈచ్ ల్యాండ్ పార్సెల్ కూడా ఒక యునిక్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తెలుస్తుంది కానీ అతనికి ఆ భూమి ఎలా వచ్చింది, ప్రీవియస్ ఇయర్ పహానిస్తున్న ఈ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేసే విధంగా ఈ సెక్షన్లో పొందుపరిచారు.
మనకి సెక్షన్ 13 ప్రకారంగా ఇనీషియల్ గా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఈ రైతు సదస్సులు జరుగుతాయి. తరువాత ప్రతి మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ రైతు సదస్సులు జరిగే విధంగా మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రైతు సదస్సుల్లో ఎప్పుడైతే మీ గ్రామంలో జరుగుతుందో అప్పుడు ఈవెన్ ఇండివిజువల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ మీరు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు వరకు మనకి ఏదైనా ఇష్యూ ఉంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసేవాళ్ళు. సో ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తేనే డిస్పోజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమంటే ఈ రైతు సదస్సు బైన్సాలో కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. కిసాన్ సేవా సమితి నేతృత్వంలో కిసాన్ గల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఆయన పేర్కొన్నారు. బైన్సా పట్టణంలోని కిసాన్ గల్లీలో కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిసాన్ సేవా సమితి ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. సందర్భంగా గల్లీ ప్రముఖులు పలు సమస్యలు విన్నవించగా అయ్యప్ప ఆలయం వెళ్లడానికి సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి 25 లక్షల రూపాయలు, గట్టుమైసమ్మ ఆలయం మెట్ల నిర్మాణం, సీసీ డ్రైనేజీ రోడ్డు షెడ్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ పొలాలకు రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని ఆయన అన్నారు. మున్నూరు కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు ఇస్తారని, పనులు ప్రారంభించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, కిసాన్ సేవా సమితి అధ్యక్షులు అల్లకొండ సాయినాథ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు తుమ్మల్ల దత్తాద్రి, కుంట రాజరింగు, గాలి రవి, డాక్టర్లు నాగేష్, ముత్యం రెడ్డి, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హెల్త్ క్యాంపులు, ప్రతి పండుగకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళకు భగవంతుడు ఆశీర్వాదం ఆయుర్వేదం ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన యోగాజీ రోజే గణేష్ నగర్లో ₹1 కోటి ముందు కాపు కళ్యాణ మండపం కట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంలోనే నేను చెప్పాను, మన తుమ్మోదత్తు గారు కట్టారు, అధ్యక్షతన మా కుంట రాజ్యం గారు ఇందిరా రాజకీయ ఎట్లన్నా కళ్యాణ మండపం కావాలని అనుకుంటున్నాను. నేను అదే రోజు చెప్పాను, ఖచ్చితంగా అలాగే ఎంత పండిస్తాను మీకు కూడా అంతే పండిస్తాను. ఎందుకంటే ఒక కన్ను గణేష్ నగర్, ఒక కన్ను కిసాన్ గల్లీ. నాకు ఇప్పుడే కాదు, నేను ఏ పార్టీలో ఉంటానా, ఎక్కడ కూడా ఉంటానా, నాకు ధైర్యంగా నిలబెట్టిన ఈ 2 గల్లీలు, ఈ 2 గల్లీలో కూడా ఎప్పుడు రోడ్డు విషయము ఎన్ఆర్జీఎస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కొంచెం లేబర్ కాంపోనెంట్ అని ఇప్పుడు నడుస్తుంది పల్లెటూళ్ళ, ఇక్కడ కూడా గుండెగాం వాడి కొత్తగా మన బాబుగాం పేరున ఎంత వర్క్ చేసినా అంత వర్క్ చేసుకోండి. అన్నది వర్క్ దానిగా ట్రావెలింగ్ చూస్తా చిన్న చిన్న జిల్లాలో యాసంగి సీజన్కు గాను 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 5.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని వివరించారు. జిల్లాలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్తో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి గురించి కలెక్టర్ మంత్రి ఉత్తమ్ కుమార్ దృష్టికి తెచ్చారు. యాసంగిలో జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొని కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 5.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. ఇందులో 5.34 లక్షల మెట్రిక్ టన్నులు సన్నధాన్యం సేకరణ జరిగిందని, దొడ్డు రకం ధాన్యం 40,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని వివరించారు. మే చివరి వారం నాటికి లక్ష్యం మేరకు పూర్తి స్థాయిలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 700 పై చిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని అన్నారు.
ఇంకను 1,00,000 మెట్రిక్ టన్నుల వరకు సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలున్నాయని మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాకు రాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని, ముఖ్యంగా జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచామని, గన్ని బ్యాగులు వంటి వాటి కొరత లేదని అన్నారు. ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్లు, తూకం యంత్రాలు సరిపడా ఉన్నాయని వివరించారు. మంత్రి కేంద్రంలోని సన్నధాన్యం నిర్ధారణకు గ్రెయిన్ క్యాలిపర్లు వినియోగిస్తున్నారని తెలిపారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి వెంట రైతుల ఖాతాల్లో బిల్లులు జమ చేస్తున్నామని, ఇప్పటి వరకు 875 కోట్ల మేరకు బిల్లుల చెల్లింపులు జరిగాయని కలెక్టర్ వివరించారు. అయితే సన్నలకు సంబంధించిన బోనస్ డబ్బులు మంజూరు కావాల్సిందని చెప్పారు. బయటి రాష్ట్రాలు లేదా బయటి దేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ సారించి ఇళ్లను అద్దెకివ్వాలని ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్ సూచించారు. వారు ఎలాంటి నేరాలకు పాల్పడినా ఇంటి యాజమానులపై కూడా కేసులు నమోదవుతాయని గుర్తుంచుకోవాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలో ప్రొబేషనర్ ఐపీఎస్ సాయి కిరణ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఉదయం పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీ మరియు టీచర్స్ కాలనీ నందు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సుమారు 160 ఇళ్లను తనిఖీ చేయగా సరైన ధృవపత్రాలు లభించని 55 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 1 కారును తాత్కాలికంగా స్వాధీనం చేస్తున్నట్లు ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణ సురక్షితలో భాగంగా నిర్వహించామన్నారు. ఎలాంటి సందర్భంలోనూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని, రాత్రి సమయాల్లో అనవసరంగా తిరగవద్దని యువకులకు సూచించారు. ఈవ్ టీజింగ్, మహిళలను వేధించడం లాంటి ఘటనలకు పాల్పడవద్దని పేర్కొన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బయట రాష్ట్రాలు లేదా బయట దేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి తమ ఇళ్లను అద్దెకివ్వాలన్నారు. వారు ఎలాంటి నేరాలకు పాల్పడినా సదరు ఇంటి యజమానిపై కూడా కేసులు నమోదవుతాయని ప్రొబేషనరీ ఐపీఎస్ సాయి కిరణ్ స్పష్టం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏసీపీ జె వెంకటేశ్వర్లు రెడ్డి, సిఐలు పి సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి మరియు ఆర్మూర్ డివిజన్లలోని 9 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ గంజాయి కూడా కన్సంప్షన్ ఇంతకుముందు హైదరాబాద్ అట్లాంటి ప్లేసెస్ ఉంటుండే, కానీ ఇప్పుడు మన ఏరియాలో కూడా రావడం జరిగింది. నిజామాబాద్ లాంటి ఏరియాలో కూడా యూత్ గంజాయి వేరే డ్రగ్స్ కూడా కన్స్యూమ్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఎవరన్నా మీకు సప్లై చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నది, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఈ గంజాయి బాగా పడుతున్నారు అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ పేరు డిస్క్లోజ్ కాకుండా సీక్రెట్గా పెట్టి ఎవరు ఎక్కడి నుంచి సప్లై అయితే పట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతుంది, దానికి మీరు ఏమన్నా జరిగిందని అంటే 1930కి ఇమీడియట్గా కాల్ చేయాలి. ఏమవుతుందని మీరు 24 అవర్స్ లోపల మీ పోయిన డబ్బులు కనుక రిపోర్ట్ చేస్తే మీకు డబ్బులు మీకు వెనుక వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. గత 10 సంవత్సరాలుగా మంచి విద్యను అందిస్తున్న విజేత కాలేజీ యాజమాన్యానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అభినందించారు. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ తమ ఆలోచనలకు అనుగుణంగా అలాగే పెద్దల సూచనల మేరకు మంచి లక్ష్యాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు. బోధన్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో విజేత కాలేజ్ యాజమాన్యం తమ విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని విజేత కాలేజీ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గం పరిధిలో గల విజేత కాలేజ్ విద్యార్థులు ప్రవళిక రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్, బోధన్ పరిధిలో మొదటి ర్యాంకు సాధించడం, అలాగే మొదటి సంవత్సరం చదువుతున్న ప్రశాంత్ రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించడం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు అలాగే ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఆలోచనలకు అనుగుణంగా అలాగే పెద్దల ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని తమ లక్ష్యాలను ఎంచుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ టౌన్లో గత 25 years నుంచి విజేత కాలేజ్ నడిపిస్తూ ఉన్నారు. దాంట్లో స్టేట్ ఫస్ట్గా వచ్చిన ప్రశాంత్ వారికి అభినందిస్తున్నా. పవిత్ర 4th స్టేట్ ర్యాంకు 4th, బోధన్లో ఫస్ట్ వచ్చినందుకు పవిత్రను కూడా అభినందిస్తూ తప్పనిసరిగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ప్రకారం వచ్చినందుకు ప్రిన్సిపల్ కానీ మేనేజ్మెంట్ కానీ అభినందన తెలుపుతూ ఫ్యూచర్లో కూడా ఈ విధంగా రావాలి. వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే ప్రిన్సిపల్స్ కానీ ఇలా పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేయాలి అది మనం ఫైనల్ చేసుకున్నట్టు రేపు లైఫ్లో మనం ఏం చేయగలుగుతాం, ఏం చేస్తే మనం బాగుంటామని పెద్దవాళ్ళ సూచనలు తీసుకోవాలని మీ ఆలోచనకు మీరు ఏం చేయగలుగుతారో డిసిషన్ తీసుకొని చదివితే బాగుంటుందని విద్యార్థులను రిక్వెస్ట్ చేస్తాం. పండిన పంటలు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతుల ఇంట కష్టాల మంట పెట్టిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు 27 కిలోమీటర్ల పొడవున రోడ్లపై కుప్పలు తెప్పలుగా పోసి ఉన్న ధాన్యం రాశులను ఆయన పరిశీలించారు. పంటలు కొనే దిక్కులేక పడిగాపులు గాస్తున్న రైతులను ఓదార్చారు. ధాన్యం కొనుగోలు లేక అన్నదాతలు కన్నీళ్లు దిగమింగుకుంటున్నారని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు రోడ్డుపై ధాన్యం పెట్టుకుని కొనే దిక్కులేక దిగాలు చెందుతున్న రైతులను చూసి గుండె తరుక్కుపోతుందని చెప్పారు. పైగా ఏ క్షణం కుంభం ముంచుతాయో తెలియని అకాల వర్షాల భయం అన్నదాతలను వణికిస్తుందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతల వెతలపై అధికార యంత్రాంగానికి సోయి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను రైస్ మిల్లర్లు ఖాతరు చేయడం లేదని, వారి ఆక్రందన పట్టడం లేదని, అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని, ఫలితంగా రైతుల కష్టం దళార్ల పాలవుతుందని ఆయన పేర్కొన్నారు. నమ్మి ఒట్టేసిన రైతులనే కాంగ్రెస్ ప్రభుత్వం కాటేసిందని, రుణమాఫీ, రైతు భరోసా పేరుతో దగా చేసిందని, పంటల బోనస్ బోగస్ అని, పాత బోనస్ సొమ్మే ఇంతవరకు చెల్లించలేదని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అకాల వర్షాలు పడి ధాన్యం తడిస్తే రైతులకు 3 రేట్లు అధికంగా పరిహారం చెల్లించే బాధ్యత సర్కార్దేనని జీవన్ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా రైతులకు నష్టం జరిగితే ఇన్ఛార్జ్ మంత్రి జూపెల్లి బాధ్యత వహించాలన్నారు. నిజామాబాద్ జిల్లా రైతుల కష్టాలపై డిఎస్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతులను పురుగులను చూసినట్లు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. డిఎస్ఓ తీరు మారకుంటే రైతుల కోపాగ్నిని చవి చూడాల్సి ఉంటుందన్నారు. వారం రోజుల్లోగా పంటల కొనుగోలు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే 10,000 మంది రైతులతో డిఎస్ఓ, కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తానని స్పష్టం చేశారు.
రైతులకు రైతు బంధు ఇస్తా, రైతు వడ్లకు బోనస్ ఇస్తా, రైతులను సరైన సమయంలో కొనుగోలు చేస్తా, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఈ బోనస్, రైతుల బోనస్ అనేది ఒక బోగసు. ఇలా ఆర్మూర్ నియోజకవర్గంలో, నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎక్కడ చూసినా రోడ్లపైన ఇప్పటి నుంచి ఇంకా 2 నెలలు కొనుగోలు చేసినా కానీ దంగనన్ని వడ్లు. కొనుగోలు సెంటర్లు లేవు, కొనేటోడు దిక్కు లేడు, పాత బోనస్కే పైసలు లేవు. ఈ రైతుల వడ్లకు ఇచ్చేది బోనస్ అంతా బోగసు. రైతు బంధు పెండింగు, రుణమాఫీ రాలేదు. ఆర్మూర్ సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి సిద్ధులగుట్ట సాక్షిగా, ఆ దేవుడు సాక్షిగా నేను ఇస్తా అన్నాడు. దసరా అన్నాడు, సంక్రాంతి అన్నాడు, జనవరి 1st అన్నాడు. ఇప్పటిదాకా కొనుగోలు చేయలేదు. ఇంకా వేలాది లక్షలాది టన్నులు ఈ రోడ్డు మీద ఉన్నాయి. ఇక్కడ నుంచి నడిస్తే కిలోమీటర్ అంత దూరం వడ్లు ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రజలు ఏదో మార్పు తెస్తాడు, మాకు రైతులకు ప్రతి సంచికి క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అట్లాంటి ముఖ్యమంత్రి, మోసపూరితమైన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి, ఈ వడ్లు కొంటలేడు కాబట్టి, ఆ రైతు బంధు ఇస్తలేడు కాబట్టి, ఆ రైతులకు రుణమాఫీ రాలేదు కాబట్టి, 24 గంటల కరెంటు లేదు కాబట్టి, మళ్ళా సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి, గెలవాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్ అంటూ ఉన్నారు ఆర్మూర్ రైతాంగం అంతా. బోధన్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించే దిశగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. 3 విద్యుత్ ఉప కేంద్రాలను మంజూరు చేయించారు. బోధన్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, శివారు ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్లో ఓల్టేజ్ సమస్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సాధించారు. సంబంధిత అధికారులతో ఈ విషయమై చర్చించారు. వెంటనే 3 విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటుకు మంజూరు చేయించారు. ఈ 3 విద్యుత్ ఉప కేంద్రాల్లో ఒకటి 221.42 లక్షల వ్యయంతో బోధన్ పట్టణంలోని అచన్పల్లిలో, మరో విద్యుత్ ఉప కేంద్రం సాలూరా మండలం జాడి జమాల్పూర్ గ్రామంలో 199.42 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనుండగా, ఇంకోటి గాంధీనగర్ గ్రామ శివార్లోని హనుమాన్ ఫామ్లో 223.48 లక్షల వ్యయంతో విద్యుత్ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయిస్తున్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఆయా ప్రాంతాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా జాడి జమాల్పూర్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, ఏసీపీ శ్రీనివాస్, బోధన్ మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, బోధన్ పట్టణ ఏఈ నాయని కృష్ణ, శరత్ రెడ్డి, గంగశంకర్, దాము, పులి శ్రీనివాస్, జాడి జమాల్పూర్ గ్రామస్తులు సుందర్రాజు, దేవదానం, శ్రీనివాసరావు, చిన్నయ్య తదితరులున్నారు. బోధన కాన్స్టిట్యూన్సీలో కానీ రైతులు, ప్రజలు ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ లేక సరిపోక ఊళ్ళోనే ఇబ్బంది పడతా ఉంటే, ఇక్కడ లోడ్ ఎక్కువైనా కానీ సబ్ స్టేషన్లు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రైతులు జాడీలో వాళ్ళే భూమి ల్యాండ్ కొనిచ్చారు. ఆఫెక్కర్ ల్యాండ్ వచ్చి ఇచ్చినందులో దాన్ని ఇప్పుడు శాంక్షన్ వచ్చింది. అదేవిధంగా మనము ఆచనపల్లిలో మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్ ఉంటే, ఆచనపల్లి కదా, అక్కడ కూడా మనం ల్యాండ్ ఇచ్చినాము. ఆచనపల్లి శాంక్షన్ అయింది, జాడీ శాంక్షన్ అయింది. అక్కడ నౌపేడు మండలంలో గాంధీనగర్ ఒక స్టార్ట్ అయింది. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇస్తాం. టెండర్స్ పెట్టి కంప్లీట్ చేయాలని చెప్తాను. 2-3 రోజులుగా అక్కడక్కడ కురిసిన చిరుజల్లులు, మబ్బులతో ఉష్ణోగ్రతల తీవ్రత నుంచి కొంతమేరకు ఉపశమనం లభించింది. అయితే మంగళవారం ఒక్కసారిగా భానుడు తీవ్ర ప్రతాపం చూపెట్టడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 2-3 రోజుల క్రితం అకాల వర్షానికి చల్లబడ్డ వాతావరణం మంగళవారం నాడు నిప్పుల కుంపటిని తలపిస్తోంది. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు.
అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఉదయం 9 గంటల నుండే భానుడి ప్రతాపం మొదలవుతోంది. సాయంత్రం 5 గంటలైనా కాలు బయట పెట్టలేని పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనం ఎండలకు తాళలేక ఇళ్లలో నుంచి బయటకు రావటం లేదు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాతావరణంలో 4 రోజులుగా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు వడదెబ్బల బారిన పడుతున్నారు. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు మధ్యాహ్నం జనసంచారం లేక బోసిపోతున్నాయి. సాయంత్రం 6 దాటిన ఎండ తీవ్రత తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన ఘనత ఒక బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని మాజీ జడ్పీ చైర్మన్ దాదానగర్ విఠలరావు అన్నారు. బీసీల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేశారన్నారు. వీరశైవ లింగాయత్ సమాజ వ్యవస్థాపకుడైన మహాత్మా బసవేశ్వరుని జయంతి పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా దాదానగర్ విఠలరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్పై మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అధికారికంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు కృషి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. తొలి ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ఈ బీసీ వర్గాలు, నిమ్న వర్గాలు ఉన్నాయో వాళ్ళ జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు కూడా చేయాలనే ఉద్దేశంతో 2016లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ జయంతి ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మరి ఆయన జ్ఞాపకార్థం ట్యాంక్ బండ్ మీద బసవేశ్వర విగ్రహంగా ఆ రోజు మన కేసీఆర్ గారు నెలకొల్పడం జరిగింది. మరి ఆ రోజు కేసీఆర్ గారు 2016లో జయంతి ఉత్సవాలు చేస్తే ఈరోజు మనము జిల్లా పార్టీ ఆఫీస్లో ఈ జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర మన ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ కల్వకుంట్ల కవిత గారు కూడా ఆధ్వర్యంలో అక్కడ కూడా ఈ ఉత్సవాలు గ్రాండ్గా జరుగుతూ ఉన్నాయి. మరి బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రంలో పుట్టిండు. మరి దక్షిణ భారతదేశంలోనే మంచి మహా వ్యక్తి బసవేశ్వరుడు. అయితే అటు కర్ణాటక అయితేనేది, మహారాష్ట్ర అయితేనేది, తెలంగాణ అయితేనేది, ఆంధ్రప్రదేశ్ అయితేది ఈ రాష్ట్రాల్లో ఈ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. బసవేశ్వరుడు ఉద్దేశం ఒకటే, ఈక్వాలిటీ, సమాజం స్థాపించాలా. కులాలు లేవు, మతాలు లేవు. నేను ఎప్పుడంటే ప్రతి మీటింగ్లో కులాలు రెండు, ఒకటి హ్యావ్స్, రెండవది నాట్ హ్యావ్స్. ఒకటి ఉన్నోళ్ళ కులము, రెండవది లేనోళ్ళ కులం. అన్ని భాషలతో పాటు సంస్కృత భాషను కూడా ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ప్రవేశపెట్టాలని జిల్లా సంస్కృత భాష అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ భరద్వాజ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృత భాష బోధనను అమలు చేస్తే అనేక మంది విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా సంస్కృత అధ్యాపకుల సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ భరద్వాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని భాషల జ్ఞానాన్ని విద్యార్థులందరికీ అందించాలని అన్నారు. అన్ని భాషలతో పాటు సంస్కృత భాషను కూడా గవర్నమెంట్ ఇంటర్ కళాశాలలో ప్రవేశపెట్టారని గత కొన్ని రోజుల క్రితం జీవో రిలీజ్ చేయడం జరిగిందని, ఇది మంచి శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. కానీ కొందరు మాత్రమే అన్ని భాషలను సమర్థిస్తూ సంస్కృత భాషను మాత్రం వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. సంస్కృత భాషను వ్యతిరేకించే విషయం రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదన్నారు. సంస్కృత భాష చదివితేనే తెలుగు స్పష్టంగా మాట్లాడగలమని తెలిపారు. ఇంటర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతం ఉంటే అనేక మంది విద్యార్థులు ఎక్కువ అడ్మిషన్స్ తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాషకు తాము వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. తెలుగు భాషలో 60% సంస్కృత పదాలే ఉన్నాయని తెలియక కొందరు అవివేకంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు. సంస్కృత భాషనే మన దేశ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను నేర్పుతుందని ఆయన తెలిపారు. కావున ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే అమలుపరచాలని
ఆయన విజ్ఞప్తి చేశారు. సంస్కృత భాషనే మన దేశ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను నేర్పుతుందని ఆయన తెలిపారు. కావున ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే అమలు పరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో శంకర్, బసవేశ్వర్, వెంకటేష్, గిరీష్, దేవయ్య, బాలరాజు, నాగార్జున తదితర సంస్కృత అధ్యాపకులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ప్రభుత్వము ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఎందుకు అంటే సెకండ్ లాంగ్వేజ్గా ప్రభుత్వ కళాశాలలతో పాటుగా ప్రైవేట్ కళాశాలల్లో ద్వితీయ భాషగా తెలుగు, అరబిక్, ఉర్దూ, ఫ్రెంచి, జర్మనీ లాంగ్వేజ్ ఇట్లా అనేకమైనటువంటి భాషలు సుమారు 13 లాంగ్వేజ్ ప్రభుత్వ కళాశాలల్లో ఈరోజు బోధించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం సంస్కృత భాషను కూడా ద్వితీయ భాషగా సెకండ్ లాంగ్వేజ్గా ప్రభుత్వ కళాశాలల్లో బోధించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో జీవో జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే సంస్కృత భాషను ద్వితీయ భాషగా ప్రభుత్వం జీవో జారీ చేసిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకే చాలామంది చాలా రకాలుగా సంస్కృతం కేవలం మార్క్ కొరకే తీసుకోవడం జరుగుతుంది. సంస్కృతం ద్వారా వచ్చేదేముంది అనేటువంటి అనేకమైనటువంటి నేరారోపణలు చేస్తున్నారు. మా దృష్టిలో నేరాలు. అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దని బాన్స్వాడ ఎంఈఓ నాగేశ్వరరావు సూచించారు. మండలంలో ఎవరైనా అనుమతి లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ నాగేశ్వరరావు హెచ్చరించారు. గుర్తింపు లేని పాఠశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు వేసవికాలంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్లతో పాటు 50,000 విలువ చేసే పుస్తకాల సెట్లు జూన్ 12 వరకు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. 25-26 విద్యా సంవత్సరానికి గాను తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలలో జాయిన్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే బాన్స్వాడ మండలంలో అనుమతి లేని పాఠశాలలు కొన్ని 25-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ చేస్తున్నారని తెలిసింది. కాబట్టి అటువంటి అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను జాయిన్ చేయొద్దు అని కోరుతూ ఉన్నాం. ఏవైతే అనుమతి ఉన్న పాఠశాలల్లో మాత్రమే విద్యార్థుల్ని జాయిన్ చేసి విద్యార్థుల భవిష్యత్తు చక్కగా ఉండే విధంగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని మా విద్యాశాఖ తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ విద్యా సంవత్సరం అనుమతి లేకుండా పాఠశాలలు నడుపుతారో వాళ్ళకి శాఖాపరమైన చర్యలు వాళ్ళపై ఉంటాయి. తల్లిదండ్రులు ఎవ్వరు కూడా అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులని జాయిన్ చేయకూడదు. నుంచి అనుమతి తీసుకోకుండా సంస్థ యజమానులు కూడా పాఠశాలల్ని తెరవాలనే ఆలోచనని బంద్ చేసుకోవాలి. అటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలని తెలియజేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్స్ కూడా ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి విద్యార్థులకు కూడా సమ్మర్ క్యాంప్స్లో భాగంగా రకరకాల యాక్టివిటీస్కి సంబంధించి ప్రోగ్రామ్స్ సమ్మర్ క్యాంప్స్లో మనం అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనిఫామ్స్ కూడా బాన్స్వాడ మండలంలో యూనిఫామ్స్ కూడా యూనిఫామ్ క్లాత్ వచ్చింది. విద్యార్థులకు కావాల్సినటువంటి యూనిఫామ్స్ను కూడా జూన్ 12కి అందిస్తూ ఉన్నాం. 50,000 పుస్తకాలు కూడా మనకి ఈ వారంలో అంటే మే 1st వీక్లోగా మనకు అందజేస్తారు. జూన్ 12లోగా విద్యార్థులందరికీ పుస్తకాలు కూడా అందజేస్తాం. 10వ తరగతి ఫలితాల్లో నిజామాబాద్ నగరానికి చెందిన సెయింట్ జేవియర్ స్కూల్ విద్యార్థిని తన సత్తా చాటింది. సాత్విక అనే విద్యార్థిని 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించిందని స్కూల్ ప్రిన్సిపాల్ లత ప్రశంసించారు. బుధవారం నాడు వెలువడిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో నిజామాబాద్ నగరం వర్ణి రోడ్డులోని సెయింట్ జేవియర్స్ పాఠశాల విద్యార్థిని 600 మార్కులకు గాను 581 మార్కులతో బి సాత్విక అనే విద్యార్థిని తన సత్తా చాటింది. తమ స్కూలు విద్యార్థిని బి సాత్విక 581 మార్కులు సాధించడంతో పాఠశాల ప్రిన్సిపాల్ లతా గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సిహెచ్ మనోజ్ఞ
560, బి శృతిక 558, టి మధురిమ 538, ఎల్ అంజన 528, పి వేదశ్రీ 513, పి హరీష్ 512 మార్కులు సాధించి తమ పాఠశాల ప్రతిష్టను మరింత ఇనుమడింపజేశారని పేర్కొంటూ విద్యార్థులందరికీ ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు. సో గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మా సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో మేమందరం చాలా హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మాకు హెచ్ఎస్సీ రిజల్ట్ 100% రిజల్ట్ వచ్చింది. అలాగే సాత్విక అనే అమ్మాయికి 581/600 వచ్చాయి. సో ఇక్కడ మేము ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం మెయిన్లీ మా మేనేజ్మెంట్, మా టీచర్స్, అలాగే మా పిల్లల కోఆపరేషన్ కూడా. మేము ఏ విధంగా అయితే ప్రణాళికబద్ధంగా మేము టైం టేబుల్ చేసుకొని పిల్లలైతే చదివించామో అదే విధంగా పిల్లలు కూడా ఫాలో అయ్యారు. మేము ప్రతి సండే కూడా పిల్లలకి క్లాస్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈవినింగ్ స్టడీ అవర్స్ కానీ అండ్ బిట్స్ పరంగా కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో రియల్లీ ఈరోజు మేము చాలా గర్వించదగ్గ విషయం ఇది. ఈ అమ్మాయికే కాకుండా 7 మెంబర్స్కి అబౌవ్ 500 వచ్చాయి. సో రియల్లీ అందరికీ కంగ్రాచులేషన్స్, మా పేరెంట్స్కి, టీచర్స్కి, అలాగే మా మేనేజ్మెంట్ కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో ఐడిఓసి సమావేశం హాల్లో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మహానీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి బి స్రవంతి, జిల్లా సహాయ బీసీ అభివృద్ధి అధికారి పి నర్సయ్య, లింగాయత్ వర్గం నుండి వి చంద్రశేఖర్, ఎల్ బసవన్న, బి రాజ్కు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని నాందేవాడ చౌరస్తాలో వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా శ్రీ బసవేశ్వర మహారాజ్ గారి 894వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సంఘం సభ్యులు గురప్ప స్వామి, చంద్రకాంతప్ప, ప్రభాకరప్ప, సాయి బసవ, నందు అప్ప, గజాననప్ప తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం దుర్కి గ్రామంలో అంజాగౌడ్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. దొంగలు 3 తులాల బంగారం, 10,000 నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులతో పాటు క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రణాళికాబద్ధంగా యజమానులకు సూచించిన ప్రొఫెషనరీ ఐపీఎస్ సాయి కిరణ్. ప్రజల రక్షణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజం. కిలోమీటర్ల పొడవున రోడ్లపై ధాన్యం కుప్పలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.